హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ 2025 సంబంధించిన ఫిజికల్ అప్డేటు. సో మనకు వచ్చేసి 26-27 ఈవెంట్ సంబంధించిన 26-27 ఈవెంట్స్ వచ్చేసి పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. సో అందరికీ తెలిసిందే, మనకి తెలంగాణ సిఎస్ఎఫ్ బేల్లో ఈరోజు అంటే 27 వైజాగ్ స్టీల్ ప్లాంట్లో నిన్న జరిగిన 26 ఈవెంట్ వచ్చేసి పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ సిఎస్ఎఫ్ బేల్లో ఈరోజు పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. సో వీళ్ళకి మళ్ళీ ఎప్పుడు ఈవెంట్ ఉంటుందో వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా మనకి గ్రౌండ్ ఇప్పుడు ఎలా ఉంది, సో మనకి నెక్స్ట్ వెళ్ళే వాళ్ళు ఏ విధంగా రన్నింగ్ చేయాలో కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో నిన్న జరిగిన 26 ఈవెంట్ వచ్చేసి మనకి 29కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి వర్షం పడడం వల్ల ఈ ఈవెంట్ వచ్చేసి పోస్ట్పోన్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ సిఎస్ఎఫ్ బేల్లో కూడా ఈరోజు అనగా 27 ఈవెంట్ వచ్చేసి మనకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో మనకి ఇంతవరకు ఎలాంటి డేట్ రాలేదు, కానీ ఈరోజు ఈవెంట్ వచ్చేసి క్యాన్సిల్ చేయడం జరిగిందని అన్నారు. సో మళ్ళీ వీళ్ళకి ఎప్పుడు ఉంటుందో అప్డేట్ లేదు. సో మీకు కానీ తెలిస్తే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో మనకి గ్రౌండ్ రివ్యూ చూసుకుంటే తెలంగాణ సిఎస్ఎఫ్ బేర్లో చాలా ఘోరంగా ఫుల్గా వాటర్ రావడం జరిగింది. సో చూడండి, ఇక్కడ మొత్తము 400 ట్రాక్ మొత్తం వాటర్ రావడం జరిగింది. సో వీళ్ళకి నెక్స్ట్ డే అంటే 28. సో ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఈవినింగ్ కల్లా వర్షం తగ్గితే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేశారంటే చిప్స్ తీసుకొని చిప్స్ వేయడం జరుగుతుంది. సో అది వేసినా కానీ అది వేసినప్పటికీ అది సెట్ అవ్వకపోతే కన్ఫామ్గా గ్రౌండ్ని చేంజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇంత వర్షము, ఇంత వాటర్ మనకి ఇటు సైడ్ నుంచి పోనీకి అవకాశం లేదు. సో ఇది ఈవినింగ్ కల్లా తగ్గిందంటే వాళ్ళు చిప్స్ వేయడం జరుగుతుంది. సో ఆ చిప్స్ వేసినప్పటికీ అది సెట్ కాకుంటే గ్రౌండ్ కన్ఫామ్గా చేంజ్ చేయడం జరుగుతుంది. దీనిలో అసలు ఏం డౌట్ లేదు. సో ఫర్దర్గా వాళ్ళు ఇన్ఫామ్ చేశారు ఈవెంట్ ఎప్పుడు ఉంటుందో. సో ఫుల్ వర్షం రావడం జరిగింది. సో ఎటు పక్క రన్ చేయని కూడా లేదు, ఇక్కడ చూసారంటే మీరు. సో ఎందుకంటే ప్రీవియస్ జరిగిన ఈవెంట్లలో చాలామంది డిస్క్వాలిఫై అవుతున్నారు గ్రౌండ్ సరిగ్గా లేక. సో చేంజ్ చేస్తే చాలా బెటరు, చాలామంది సఫర్ అవుతున్నారు హార్డ్గా ఉందని. సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి మాత్రం ఈరోజు యథావిధిగా ఈవెంట్ జరుగుతుంది. 29 ఎవరికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ రన్నింగ్ ఉందో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ 2 days రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. బార్డర్లో ఉన్న వాళ్ళు ఈజీగా క్వాలిఫై అవుతారు. సో మీకు ఏమి ఇబ్బంది లేదు రన్నింగ్ ఎలా. సో ఖచ్చితంగా ఈవెంట్ ఉంటుంది. సో గ్రౌండ్ గురించి అసలు ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి మొత్తం రోడ్ ట్రాక్ కాబట్టి చాలా మంచిగానే ఉంది. సో తెలంగాణ సిఎస్ఎఫ్ వీళ్ళకి మాత్రం ఏదో ఒకటి కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే చాలా ఎక్కువ వర్షం రావడం జరిగింది. సో చూస్తున్నారు కదా గ్రౌండ్ రివ్యూ. ఈ డిఫరెన్స్ ఇవాళ వీడియోలో తెలంగాణ మరియు వైజాగ్లో జరిగిన ఈవెంట్స్ పోస్ట్పోన్ గురించి. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, సో టెలిగ్రామ్లో నేను గ్రౌండ్కి సంబంధించిన అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో అడగచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.